ఇప్పుడు ఏడనన్నా మంటలు బగ్గత్తే ఫైర్ స్టేషన్కి ఫోన్ కొడతాం. ఇంట్లో దొంగలు పడితే పోలీస్ స్టేషన్కి ఫోన్ కొడతాం. ఏదన్నా జీవి అడవిలోకెళ్ళి తప్పించుకొని ఊర్ల మీద పడి జనాన్ని అవస్థలు పెడితే అటవీ శాఖ అధికారులకు ఫోన్ కొడతాం. అట్లనే ఇంట్లో కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ కొడతాం. ఏడనన్నా పాములత్తే స్నేక్ సొసైటీ వాళ్ళకు ఫోన్ కొడతాం. కానీ ఈ తెలివి తక్కువ అన్నం చూడుర్రి, ఇంట్లో కుక్కత్తే ఎవరికి ఫోన్ కొట్టిండో. ఇక బగ్గ కొట్టే ఎండలకు మనకే పానం అంతా గాయ గాయ అవుతుంది. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళాలంటే మస్తు బుగులైతున్నది. ఎందుకంటే పొద్దుగాల 8 గంటలకెళ్ళే సూరన్న బగబగ మండుకుంటా మనల్ని భయపెడుతున్నాడు. మరి మన పరిస్థితే గిట్లుంటే పాపం మూగజీవుల పరిస్థితి ఎట్లుంటది చెప్పుర్రి. అవి నోరు తెరిచి అడగలేవు. ముఖ్యంగా కుక్కలు ఈ ఎండకు వాటి చిన్న మీదడు చితికిపోయి మొత్తం పిసపిస చేస్తున్నాయి పొర్రి. మరి బగ్గ ఎండలు కొడుతున్నాయి అని ఒక కుక్క ఒక ఇంట్లోకి పోయి రెస్ట్ తీసుకుంటుంటే ఆ ఇంటి యజమాని ఏం చేసిండో చూడురే. చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్. అది ఎక్కడి నుంచో ఏంటిది వచ్చింది? కుక్క చేసి ఏడికి వచ్చింది? ఇట్లకి వచ్చి లోపల తెల్ల కెదరు చేసింది. అది బయటకు పోతుంటే మమ్మల్ని అప్పాన్ని నీళ్ళు తీసేస్తుంది. ఆ కుక్కను బాధ్యత. ఇప్పుడు కుక్కను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి. మీ ఇంటికి తాళం వేసుకున్న బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నిడానికి ఎట్లా చేస్తారు చెప్పండి. నీ పేరేందో గాని గమ్మత్తుకున్నావుగా పెద్ద మనిషి నువ్వు. ముచ్చట పాడుగాను. కుక్క ఇంట్లోకి వస్తే 100కు ఫోన్ కొడతావే. మనిషివి బందోబస్తుగా మంచిగానే కనిపిస్తున్నావు గాని ఆ తలకాయలనే మెదడుకు బదులు గుజ్జున్నట్టున్నది. లేకపోతే ఏందుల్లా కుక్క ఇంట్లోకి వచ్చి అల్లకల్లోలం చేస్తుంది, మా మీద అరుస్తున్నది అని పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళేం చేస్తారువా? మున్సిపాల్ వాళ్ళకి చేసుడులా ఒక రీతి ఉంది గాని పోలీసు వాళ్ళకి చేసి ఏం లాభమో నాకైతే ఇప్పటికీ సమజైతలేదుల్లా. చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్. అది ఎక్కడి నుంచో ఏంటిది వచ్చింది? కుక్క చేసి ఏడికి వచ్చింది? ఇట్లకి వచ్చి లోపల తెల్ల కెదరు చేసింది. అది బయటకు పోతుంటే మమ్మల్ని అప్పాన్ని నీళ్ళు తీసేస్తుంది. ఆ కుక్కను బాధ్యత. ఇప్పుడు కుక్కను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి. మీ ఇంటికి తాళం వేసుకున్న బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నిడానికి ఎట్లా చేస్తారు చెప్పండి. మీరు ఫోన్ కొట్టంగానే వాళ్ళు ఎమ్మడే ఏదో ఆపద గిట్లా ఉంది అనుకొని వస్తారు పాపం. ఓ అక్క, నువ్వన్నా చెప్పొచ్చు గాని పెనివిటికి ఇంట్లకు కుక్కలు పడితే కాదు దొంగలు పడితే 100కు డయల్ కొట్టాలని. ఏం మనుషులు ఏమో పొర్రి. దినదినం ఇసువంటోళ్ళు ఎక్కువ మోపైతున్నారు మన భారతదేశంలో. చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఇట్లా మేము ఉన్నాం సార్. అది ఎక్కడి నుంచో ఏంటిది వచ్చింది? కుక్క చేసి ఏడికి వచ్చింది? ఇట్లకి వచ్చి లోపల తెల్ల కెదరు చేసింది. అది బయటకు పోతుంటే మమ్మల్ని అప్పాన్ని నీళ్ళు తీసేస్తుంది. ఆ కుక్కను బాధ్యత. ఇప్పుడు కుక్కను మీ ఇంట్లోకి వచ్చినందుకు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి. మీ ఇంటికి తాళం వేసుకున్న బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నిడానికి ఎట్లా చేస్తారు చెప్పండి. For more videos like this, subscribe Big TV channel.